నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభోదయం. పసిపిల్లల మీద అఘాయిత్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. పసిపిల్లలంటే పాలు తాగే పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఈ 2 రోజుల నుంచి మనకు ఒక సంఘటన ఎదురైంది కదా. ఆ సంఘటన ఏమిటి అంటే 12 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి 4 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి నిజం చెప్తుందేమో, నిజం తెలుస్తుందేమో అందరికీ అని చెప్పి ఆ బాలిక 4 అంతస్తుల పైనుంచి కింద పడవేశారు. అత్యాచారం చేసి ఆ అమ్మాయి ఇప్పుడు దీనస్థితిలో ఉంది. హాస్పిటల్లో ఉండి ఆ అమ్మాయికి సరిగ్గా శరీరం అంతా సరిగా పనిచేయక చాలా దుర్భర స్థితిలో ఉంది. అమ్మాయి కాళ్ళు కూడా అంత 4 అంతస్తుల మీద నుంచి పడిందంటే శరీరం ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న ఒకటి తునిలో కూడా ఇలాంటిదే పసిపిల్ల అదృష్టమైన సంగతి. ఇలాంటివి చెప్తూ ఉంటే ఎక్కడో ఒక ఘటన జరుగుతూనే ఉంది అత్యాచారాల పేరిట. ఇవన్నీ అరికట్టే నాదుడే లేదా అనుకోవాల్సింది ఒక్కొక్కసారి. కానీ ఎక్కడికక్కడు ఒక ఘటన వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇంకొక ఘటన రెడీగా ఉంటుంది. ఈ 12 ఏళ్ల పాప ఘటన చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ అమ్మాయికి కాలు వస్తుందో లేదో అని కూడా డాక్టర్లు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ట్రీట్మెంటు చేయడానికి కూడా ఆ అమ్మాయి శరీరం సహకరించడం లేదు. ఎక్కడికక్కడ అంత బిల్డింగ్ మీద నుంచి పడిందంటే శరీరం ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోవాలి. కానీ పసిపిల్లల మీద అత్యాచారం చేయడం అంటే మరి ఏ జన్మలో చేసుకున్న పాపాలో మరి ఆ పసిపిల్లలు అంత అనుభవిస్తున్నారు. అంటే ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేయడం వల్ల వాళ్ళ పాపాలు వాళ్ళే పండించుకుంటారు. పసిపిల్లలు వాళ్ళకి ఏమీ తెలియని పసికందుల పైన దురాశతో మన ఉద్రేకంతో పసిపిల్లల్ని నానా హింసలు పెట్టి చంపేస్తున్నారు. వాళ్ళ శరీర కాంక్ష తీర్చుకోకపోగా పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఘటన ఇప్పుడు వెలుగులో ఉంది. ఈ 2-3 రోజుల నుంచి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో ఇంకా డాక్టర్లు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. కానీ ఇలాంటి ఘటన పైన చాలా మటుకైతే స్పందించడానికి చాలా మటుకు ముందుకొస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ ఈ ఘటనపై ఎక్కడ నివారణ అనేది జరగట్లేదు. అది ఎవరి వల్ల నివారణ జరుగుతుందా అనే భగవంతుడు పసిపిల్లల పైన ఇంత ప్రభావం చూపుతున్నాడా అన్న ఆలోచన కూడా వస్తుంది. పసిపిల్లలంటే అంత పసిపిల్లల పైన ఎందుకు ఇంత క్రూరత్వము, ఇంత అఘాయిత్యము అనే బాధ. అసలు ఆ పిల్ల శరీరమే ఎక్కడ ప్రతి అవయవం కదలికలు లేక ఎంతో ఇబ్బంది పడుతుంది అమ్మాయి. మళ్ళీ ట్రీట్మెంటు ఎంతవరకు జరుగుతుందో. కానీ ఇటువంటి దానిని ఖండించడానికి ఎవరైనా ముందుకు రావచ్చు. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఆ భగవంతుడే చూసుకోవాలి. అసలు ఎంత బాధాకరం ఉందంటే అంత ఘోరమైన అత్యాచారాలు చేసి పిల్లల్ని మళ్ళీ ఎక్కడ ఈ ప్రూఫ్లన్నీ బయట పెడతారో, ఎక్కడ చెప్తారో అని చెప్పి చెప్తారేమో అని చెప్పి పిల్లల్నే చంపి పడేస్తున్నారు. అంత క్రూరమైన మృగాలుగా తయారయ్యారు. మరి ఆ అమ్మాయి బ్రతికి బయటపడి పూర్తిగా కాలు లేకపోతే, కాలు నడవనీక రాకపోతే అమ్మాయి జీవితమే
ఎంత నరకం ఉంటుందో ఆలోచించుకోవాలి. అసలు సగం పూర్తిగా ప్రాణం పోయిన జీవి మళ్ళీ ఆ అమ్మాయిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత ఘోరాతి ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి. కీచకులుగా, కిరాతకులుగా ఈ సమాజంలో ఆడపిల్లల మీద మృగాలుగా ఇలాంటి ఘటనలు చేస్తున్నారు. ఈ పాపం ఎక్కడికి పోదు, వెంటాడుతూ ఉంటుంది. కానీ అందరూ సహకరించి, అందరూ మానవత్వంతో పసిపిల్లల మనస్సులతోటి పసిపిల్లలతో ఆటలాడుకోకూడదని ప్రయత్నం కావాలి. కానీ ఎప్పటికీ జీవితంలో మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా మంచి ఒక చట్టం ఉంటే బాగుండని అనిపిస్తుంది. అసలు ఆ ఘటన చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. అంత 4 అంతస్తుల నుంచి కింద పడేశాడు. అది వాళ్ళకి ఎంత దయాగుణం ఉంటుందో, ఎంత దయామూర్తులో భగవంతుడే చూసుకోవాలి. ఆ పిల్ల మంచిగా బ్రతికి కాళ్ళు చేతులు అన్నీ బాగుండి మంచిగా ఆ పిల్ల బ్రతికి బయటపడితే చాలు. కానీ ఇటువంటివి తెలిసి కూడా జరుగుతున్నాయంటే చాలా అఘాయిత్యాలు, చాలా ఘోరాతి ఘోరమైన సంఘటనలు. ఇది ఎంతవరకు వస్తుందో, ఎంతవరకు ఈ ప్రభుత్వం ఈ చర్యలను ఏం చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. ఓకేనండి, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.